పట్టుకుంటారు. గారికి శ్రీనివాస్ మా ముందుగా కూర్చున్న అన్నలకు పెద్దలకు అందరికీ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాల్లో కుట్టి మిషన్ కానీ తర్వాత మోల్డింగ్ మిషన్ కానీ తర్వాత ఇది ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని మాకు ఒక సంకల్పం వచ్చింది. ప్రజలలో ముందుకెళ్ళి మనకు ప్రజలకు వీధులకు కానీ కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని దాని హెల్త్ సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం పరిణామ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ అంటే ప్రభుత్వాలకు అతీతంగా అయితే ప్రత్యేక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకొని మనము మన ఆలోచనలు తెలియజేసుకొని ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళు కూడా చేసే వ్యక్తులుగా మనము ప్రభుత్వానికి అతీతంగా పనిచేసి మనం కూడా ముందు రాజకీయాల్లో అవకాశం ఉంటే ప్రజలు పేదవాళ్ళకైనా ధనవంతులకైనా అతి త్వరలో రిజిస్ట్రేషన్ చేయించి ప్రజా వ్యవస్థను మేము ప్రక్షాళన కొరకు ప్రతి గ్రామము జిల్లాలు పర్యటించి వాళ్ళ ద్వారా ఉన్న పేదవాళ్ళ సమస్యల గురించి ఎప్పుడు ఆలోచించేవాడిని. ఈ రాష్ట్రీయ ప్రజాశక్తి పార్టీని ఆవిర్భవించే ముందు మేము అనేక రకాలుగా ఆలోచించాం. కానీ మనం రిజిస్ట్రేషన్ చేయడం ముందుకెళ్ళడం అసాధ్యం నాకు అనిపించింది. కానీ అది కొనసాగిస్తాం, ఖచ్చితంగా టైం పడుతుంది. ఈ లోపల నాకు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళు అవకాశం ఇచ్చారు. మేము భారతీయ జవాన్ కిసాన్ పార్టీకి జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే కాన్స్టిట్యూయెంట్గా సెలెక్ట్ అయ్యాం. ఇంకా దాన్ని శనివారం ఆదివారంలో కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా మనం అనౌన్స్ చేయకూడదు. కాకపోతే ఖచ్చితంగా మేము నిలబడతామని భారతీయ జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళ సహకారం మాకు ఉంటుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా పేద ప్రజలు అట్టడుగునున్న ప్రజలకి ఏ పార్టీ ఎంతవరకు ఉపయోగపడుతుంది అందరూ ఆలోచించాలి. అది ఖచ్చితంగా జరగట్లేదు. ఉచిత పథకాల పేరిట ఉచిత బస్సు ఉచిత ఏయో పథకాలు పెట్టి ఒక కుటుంబాన్ని పరిగణలో తీసుకుందాం. ఒక కుటుంబానికి బస్సు ఫ్రీగా ఇచ్చడం వల్ల ఒక 2,000-1,000 రూపాయలు కలిసి వస్తాయి అంతే నాకు తెలిసి. కానీ ఈ ఉచిత బస్సు పథకం ఇచ్చి మిగిలిన అనేక రకాలుగా రెంట్లు పెరిగిపోయినాయి. వాళ్ళు ఏదో షాప్ రెంట్లు పెరిగిపోయినాయి. వాళ్ళ ట్యాక్స్లు పెరిగిపోయినాయి. ఇంటి ఓనర్కి అటు ఇంటి ఓనర్లు ఇబ్బంది అవుతున్నారు, ఇంటికి రెంట్ కొన్న ఇబ్బంది అవుతున్నారు. ముఖ్యంగా కావాల్సిన నివాసం ప్రజలకి. ఆ నివాసమే అందుబాటులో లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉచిత పథకాలు ఎందుకు? అది తీసేద్దాం, నివాసం సంగతి తీసేద్దాం. తర్వాత విద్య సంగతి తీసుకుందాం. విద్య అమ్ముడిపోయింది. ప్రైవేట్ స్కూళ్ళకి వాళ్ళ పార్టీలకు సంతాల రూపాయలు వసూలు చేయడం కోసం వాళ్ళు ఇష్టం వచ్చేందుకు పరితగింపుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చామని డైరెక్ట్ చెప్తున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి విచ్చలవిడిగా ఫీజులు పెంచుకునే అవకాశాలు ఇచ్చారు. వాళ్ళకి పార్టీ ఫండే ముఖ్యం, అంతేగాని పేదల సమస్యలు ముఖ్యం కాదు. విద్య అమ్ముడిపోయింది. తర్వాత వైద్యం అయితే హాస్పిటల్స్ అనేది అసలు చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ కాడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ కాడి నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాడి నుంచి ఎన్జిఓ హాస్పిటల్స్ ఉన్నా కానీ వాటి ఉపయోగించి అక్కడ ప్రజలు ఎగబడటం వల్ల ఎన్జిఓ హాస్పిటల్స్ ఉన్నాయి, తెలుసుకోండి. రూపాయికి ఉచిత వైద్యం హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి ఉన్నాయి. ఎన్జిఓ హాస్పిటల్స్ ఉపయోగించుకోండి. మీకు డబ్బులు ఉన్నాయని పేదవాడి కాడి నుంచి అందరూ పెద్ద హాస్పిటల్కి ఎగబడితే వాళ్ళు మిమ్మల్ని దోచుకోరా? ఆరోగ్యశ్రీ కార్డు ఒక లైసెన్స్ కార్డు అయిపోయింది దోచుకోవడానికి. ఏది హాస్పిటల్కి ఆ డబ్బు ఎంతవరకు నష్టపోతుందో ఆలోచించండి. ఆరోగ్యశ్రీ కార్డు మంచిది కాదట్లేదు, కానీ దానివల్ల ప్రజలను చంపేసే స్థితికి వైద్యులు వెళ్ళిపోయారు, హాస్పిటల్ వెళ్ళిపోయింది. నేను నిర్భయంగా చెప్తున్నా, ఆరోగ్యశ్రీ కార్డుని పేదవాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి. అంతేగాని హాస్పిటల్ తాకట్టు పెట్టదు ఆరోగ్యశ్రీ కార్డుని. ప్రతి వైద్యుడిని నిలదీయండి, నాకు జబ్బు లేకుండా ఎందుకు పోసేస్తున్నాను అన్నది. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను హాస్పిటల్ పేరు చెప్పను కానీ నేను కళ్ళతో చూసా, నా కళ్ళ ఎదురు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు వాళ్ళు డబ్బులు వస్తాయి. ఇది నివాసం అమ్ముడైపోయింది. గవర్నమెంట్లు అమ్మేసుకుంటున్నారు, విద్య అమ్మేసుకుంటున్నారు, వైద్యం అమ్మేసుకుంటున్నారు, ప్రజల్ని అమ్మేస్తారు. చివరికి ప్రజల్ని ఓటు కొనేస్తున్నారు. ఓటు అమ్ముకోవటం తప్పే, ఓటు కొనుక్కోవడం తప్పే. ఈ రెండు తప్పుల వల్ల పొలిటికల్గా నిలబడటం జరిగింది. పొలిటికల్గా ఉంటే కానీ నేను అనుకున్న లక్ష్యం సాధించుకోలేను, పొలిటికల్గా వస్తే కానీ నేను ధైర్యంగా నిలబడలేను అనే క్రమంలో నాకు భారత జవాన్ కిసాన్ పార్టీ వాళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చారు. లోగడ పెద్దలు అనేవాళ్ళు మిలిటరీ పరిపాలన వస్తే కానీ ఈ దేశం బాగుపడదని. ఖచ్చితంగా భారతీయ జవాన్ కిసాన్ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా ఆపడం జరిగింది. మేము ఖచ్చితంగా అపోజిషన్ నిలబడతాం. దేనికి? బీజేపీ పార్టీకి. ఎందుకంటే వాళ్ళే రిజిస్ట్రేషన్ కాకుండా ఆపారు. వాళ్ళే
అన్నిటి చేశారు. కానీ నేను ఒక పార్టీని విమర్శించట్లేదు. ఒక ఆధిపత్య ధోరణి ఎప్పుడు పనికిరాదు. పార్టీలన్నీ కలిసి పనిచేయాలి, అన్ని పార్టీలు బాగుండాలి, ఎన్జిఓలు కూడా బాగుండాలి. కొన్ని పార్టీలు తీసేయటం వల్ల ఏం జరుగుతుందంటే పేదవాడు ఏదో పార్టీ పెట్టుకుని బాగుపడదాం అనుకుంటే ఆ పార్టీ ఏమవుతుంది, దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేస్తే ఏమైంది, వాడు చచ్చిపోతున్నాడు. ఎన్జిఓ చిన్నవాడు ఏదో సేవ చేద్దామని బయటకు వస్తే ఆ ఎన్జిఓ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నారు. వాడు ఎన్నో సంవత్సరాలు చేసిన శ్రమ వృధా అయిపోతుంది. దానివల్ల చచ్చిపోతున్నాడు. ఇలా చంపుకుంటూ పోతే ఆధిపత్య ధోరణితో ఎక్కడ దేశం ముందుకెళ్తుంది, పేరుకే ముందుకెళ్తున్నాం మనం. అంతేగాని ఖచ్చితంగా ముందుకెళ్తే చెప్తాను, మేము భారతీయ జనతా కిసాన్ పార్టీ తరఫున అన్నీ నిర్ణయిస్తాం. ఎస్సీ ఎస్టీలకు కావాల్సిన ఇళ్ళు కూడా ఆ ఏరియాకు సంబంధించిన ఇళ్ళు రావట్లేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, పొలిటికల్ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఇళ్ళు కూడా ఆ పార్టీ నాయకులకి చెందుతున్నాయి. ఆ లోకల్ క్యాండిడేట్ చెందట్లేదు. దాని మీద మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా సరే, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, నిజంగా నివాసం అవసరమైన వాళ్ళకి మేము ఇల్లు ఇచ్చి తీరుతాం. విలేక సోదరులు కూడా మాకు ఖచ్చితంగా ఈ న్యూస్ రావాలి. మేము చేయబోతున్నాం. గడ్డిపేట మండలంలో కనీసం 300 మందికి ఇల్లు రాని వాళ్ళకి అందించబోతున్నాం. ఆ కార్యక్రమం కూడా మేము ఈ భారతీయ జనతా కిసాన్ పార్టీని స్టార్ట్ చేస్తున్నాం. పరిణామ్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం. మన ఇండియన్ వాలంటీర్స్ వాసా మధుసూదనరావు గారు న్యాయానికి నిలబడే వ్యక్తి. ఆయన ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఆయన్ని మన తెలుగు అసోసియేషన్ వాళ్ళు మెంబర్కి తెచ్చుకోవడం జరిగింది. 25,000 మంది పైగా ఉన్న అసోసియేషన్లో ఆయన మెంబర్గా అయినందువల్ల ఆయన మేము సన్మానించుకుంటున్నాం. ఆయన అండదాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆయన మాకు ధైర్యం, బలం. అందువల్ల ఆయన సన్మాన కార్యక్రమం ఈ రోజు ఉంటుంది. అందరూ ఆయన సన్మానించుకోవాలి. అలాంటి వ్యక్తి ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆదివారం నన్ను ఆ కమిటీ మెంబర్కి తీసుకోబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్కి. ఇంతవరకు గండిపేట మండలంలో ఎవరికైతే రాలేదో అక్కడ ఉన్న క్యాండిడేట్స్కి మేము పెంచబోతున్నాం. అది కూడా గవర్నమెంట్ కేసీఆర్ చేయబోతున్నాం. ఇది గ్యారెంటీ చేయబోతున్నాం. పార్టీ వాళ్ళని గుర్తించి అతని చేసే కార్యక్రమాలను గుర్తించి ఆయన ప్రజా నాయకుడిగా, అలాగే ఇక్కడ పడితే అక్కడ ఆయన ఎప్పటికీ ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయనకు ఆకాంక్ష ఉంటుంది. అలాగే ఎక్కడ ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా కానీ ఆయన తప్పకుండా అటెండ్ అవుతాడు. తప్పకుండా ఆయన పోయి ఆయన సాయశక్తుల సాయం చేస్తాడు. అలాగే ఆయన ఏదో ఒకటి తపన, ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది. అలాగే ఆయనకు మన జుబ్లీహిల్స్ నుంచి మన పార్టీ టికెట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఆయన శాశక్తుల వరకు చాలా హార్డ్ వర్క్ చేసి మంచి మెజార్టీతోనే వస్తాడు. అలాగే మన అన్నగారు ఏదో సాధిద్దామని చెప్పి ఆయన చాలా ఆతృతంగా చాలా ముందుకున్నాడు. ఆయన ఏజ్ చాలా పెద్దదైనా సరే ఆయన యంగ్ పర్సన్ లాగా బాగా యూత్ కంటే అతి ఎక్కువ చిన్న పిల్లల్లాగా ఆయన ఉత్సాహంగా చాలా వర్కులలో చాలా పాల్గొంటాడు. అలాగే అన్నగారికి నా జూబ్లీహిల్స్ నుంచి అన్నకు టికెట్ ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అలాగే మన పార్టీ నాయకులు అలాగే మన అందరూ సహకరిస్తే అన్నకు మంచి మెజారిటీ వస్తుంది. అలాగే ఆయన ప్రేమన ఫౌండేషన్ తరఫు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయనకు ఏంటంటే ఇంత ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకముందు ఆయనకు గుర్తింపు అనేది లేదు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అయిన తర్వాత ఆయనకు ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన తర్వాత ఆయన ముందుకు ఇంకా సాగిపోవాలి, ముందుకు దూసుకుపోవాలి, నాతో పాటు 10 మందిని ఎంబడి తీసుకుపోవాలి, అందరికీ పేదవారికి నాతో ఎంబడున్న వాళ్లకు సేవ చేయాలనే భావంతో ఆయన ఉత్సాహంగా చాలా చురుగ్గా పాల్గొని అన్ని కార్యక్రమాల్లో ముందుకుంటున్నాడు. అలాగే మన సీనాన బై ఎలక్షన్లలో విజయం సాధించాలని చెప్పి నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను.